హైదరాబాద్ కూకట్పల్లి సహస్ర కేసు మరచిపోకముందే నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను ఓ భర్త అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం శరీరాన్ని ముక్కలు ముక్కలుగా రంపంతో కట్ చేసి మూసీ నదిలో పడేశాడు. ఈ దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్లో చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి రంపం మిషన్ సౌండ్ గమనించిన పొరుగింటి వాళ్లు అనుమానంతో చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. స్వాతిది యాదవ సామాజిక వర్గం కాగా మహేందర్ వాళ్ళది రెడ్డి సామాజిక వర్గం. అయితే గ్రామంలో మహేందర్ రెడ్డి, స్వాతి వాళ్ళది పక్కపక్కన ఇల్లే కావడంతో ఇద్దరికి బాగా పరిచయం ఉంది. అలా ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఈ పెళ్లి మహేందర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. అయినా మహేందర్ స్వాతితో తరచూ ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ హెచ్చరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గతంలో గొడవలు కూడా జరిగాయి. అయితే ఏడాదిన్నర క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి స్వాతిని మహేందర్ కుటుంబం మానసికంగా ఇబ్బంది పెడుతోందని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. కట్నం కోసం చాలాసార్లు ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. దీంతో స్వాతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే 25 రోజుల క్రితం దంపతులిద్దరూ బోడుప్పల్లోని బాలాజీ హిల్స్కు మారినట్టు తెలుస్తోంది. మహేందర్ ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తుంటే స్వాతి ఇంట్లోనే ఉండేదట. అయితే హైదరాబాద్కి వచ్చాక కూడా స్వాతిని మహేందర్, అతడి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టేవారని తల్లి చెబుతోంది. ఈ విషయాలన్నీ తన కూతురు తనకు ఫోన్ చేసి చెప్పేదని తల్లి ఆరోపిస్తోంది. గతంలో ఒకసారి గర్భం దాలిస్తే అబార్షన్ చేపించాడని, ఇప్పుడు 3 నెలల గర్భవతి అయితే చంపేశాడని స్వాతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాగా నేర్పిండి ఇంట్లో కిలుచుకొని తల్లిదండ్రులు ఇద్దరు నేర్పిండ్రు. చేసుకోమని అన్నారు. నా బిడ్డ నా అక్కకైనా బంగారం పెడతాం బిడ్డ చేసుకో, మీ అమ్మ మీ నాయన కన్నూరు చెయ్యారు పెండి అంటే నా బిడ్డ వాళ్ళ మాటలు పట్టుకుంది. 14 చదివింది. పెళ్లి హాస్టల్లోకి వెళ్ళి వచ్చినాక 2-3 రోజులు ఊక తిరిగిండు. ఫోన్ మాట్లాడితే నాకు దొరికింది. నేను తిట్టినా. దాని తల్లిని గుంజుకొచ్చి అడిగితే నా మొగని కాలు మొక్కింది. తప్పైంది, నా కొడుకునే పెళ్లి చేస్తాం, నీ బిడ్డకు చేయండి అన్నది. మేము సప్పుడు దాక్కున్నాం సార్. వచ్చిండు, పిల్లని ఎత్తుకపోయి పెళ్లి చేసుకున్న సంది ఇదే శిక్షలు. 19 నెలలు అవుతుంది పిల్లని తీసుకుపోయి మాట్లాడనియాడు. దొంగతనం ఎప్పుడన్నా ఫోన్ కలవకుండా పెట్టిండు సార్. ఆడు ఫోన్ చేసే కలవకుండా పెట్టిండు. ముద్దుగా ఇప్పుడు ఫోన్గా పిల్ల ఎప్పుడన్నా మాట్లాడమ్మా మంచిగున్నవా గొర్రెలు వేసుకో, నా బిడ్డను చంపిండు. ఆడు ముక్కలు చేసిండు. వాళ్ళ అక్కనన్నా చంపాలే, వాడినన్నా చంపాలే. వాడిని చంపిందాక నా బిడ్డ నూటలు తెలియదు సార్. నేను చెప్తున్నా, వాడు కావాలి, ఈ శిక్ష కావాలి. మీరు ఏమి చేయమంటే నీ ముందరనే వచ్చి నేను సారు వాడు కావాలి. మీకు చంపేసి చంపుతా సార్ వాడిని. నేను చంపుతా, షాకు తెచ్చిస్తా, చంపుతా వాడిని. వాడు నాకు కావాలి. 9 నెలలు మోసిన నేను కన్నా నా బిడ్డను నేను పిచ్చిదాన్ని అయింది. సరే సార్, మీరు గవర్నమెంట్ మీకు చేశాడు, మేము చేస్తామంటే నుంచి ఇదే బాధ పెడుతున్నాడు సారు. వీడికెళ్ళి పంచాయతీ పెట్టినాక దొరకపోయి 3 షాకులు తెచ్చిండంట. షాకులు తెస్తే గవర్నమెంట్కి వచ్చింది. పిఎస్లో చెప్పిందంట. మేడం మమ్మల్ని నిలవలేకుండానే పిల్లలు తోలింది సారు. పిఎస్ నుంచి కూడా మేడానికి చెప్తే మా చేసుకోండి, మంచిగా బతుకుండి అన్నదంట. మంచిగా చూసుకుంటా మేడం అంటారు. మాకు తెలియకుండా తల్లిదండ్రులు పోయి కేసు కొట్టేపించారు సారు. అట్టెట్లా కొట్టేపించారు? వాళ్ళందరినీ జైలు శిక్ష చేస్తావా? మమ్మల్ని చంపుతారా? ఇది ఒకటి కావాలి. వాడికి మాత్రము శిక్ష పడాలి. వాడు చేస్తేనే నాకు అంత సర్వ పడాలి. నేను ఇట్లా చెప్తున్నా సార్. నేను పిచ్చిదాన్ని అయిపోయినా. పెళ్లి అంటే ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారా? పెళ్లి అయినాక సార్ పిట్టలు వచ్చిన నేను. నా కులం మేము గొల్లల కాపాడుకావు, సామల పాడుకావు, వాళ్ళ అమ్మ వడ్డలకు మాల మాత్రం దగ్గర వాడికి అన్నది నేను చూసిన సారు. వద్దానికి మంచోడు వాడన్నా, వాడు మంచి పాడుకావు. ఆడు వద్దని చెప్పిన సార్ నేను. నా బిడ్డ తెలియక పోయింది. నా బిడ్డకు ఇప్పుడు వాడు న్యాయం జరపాలి. వాడు ఇద్దరిని ఒకటే పొందలు పెడతారా? వాడు మాత్రం నాకు కావాలి. మీరు ఎవరు చంపుతుంది? నేను చంపుతామని నేనే వచ్చిన పెట్రోల్ ఆయిల్. నా మొగడు పోయలేడు.
నా బిడ్డను ఎత్తుకపోతే కూడా పెట్రోల్ పోసిన కాలేను, పెట్రోల్ పోసిన నా బిడ్డ నాకు గొప్ప చెప్పడా సారు, పెట్రోల్ పోసిన మంచోళ్ళు గారని సంవత్సరం చదువుకొని ఓసారి కడుపు తెప్పించాడు, ఇప్పుడు కడుపు అయినాక పిల్లల్ని ఇంటికి కారసుడు పుడతాడంటే అని పిల్లని తప్పిండు సార్. నాకు కావాలి వాడు, నేను పిల్ల తల్లిని, లేకపోతే నేను చచ్చిపోతా సార్. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీ ఏం జరిగిందో ఏమో మహేందర్ రెడ్డి తన భార్యను శనివారం రాత్రి అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రంపంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ క్రమంలోనే పక్కింటి వాళ్ళకి ఏదో శబ్దం వినబడింది. ఈ క్రమంలోనే వచ్చి చూడగా కవర్లలో శరీర భాగాలు కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా పోలీసులు మహేందర్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే స్వాతి మృతదేహ ముక్కలను తాను మూసీ నదిలో పడవేసినట్లు మహేందర్ పోలీసులకు చెప్పాడు. స్వాతి కాళ్ళు, చేతులు, తల వేరు చేసి మూసీలో వేసినట్లు తెలిపాడు. మహేందర్ చెప్పిన వివరాల ప్రకారం మృతదేహ ముక్కల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతాపసింగారంలోని మూసీ నది వద్ద పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహం విడిభాగాల గాలింపులో భాగంగా ప్రతాపసింగారం మూసీకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిపివేశారు. అయితే మూసీలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో శరీర భాగాలను కనిపెట్టడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. అంటే ఫోన్ ఈడ చూపేయలేడు సార్ వాడు, పిల్లని కూడా దాకా చూపేపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట, అడుకొచ్చుకొని తిన్నదంట, నిన్నమన్నా తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నాన్న వన్ నిన్ను మంచిగా చూస్తే సార్ మంచిగా ఉండు అని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్, ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్. ఎందుకు చంపిన అనుకుంటున్నాం ఆడు సారు మా పిల్ల మీద ఇష్టం లేదు, వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు, అందరు పెళ్లి చేసిరుగా సారు, వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడారంట, పిల్ల ఫోన్ చేసి ఎవడా నీకు అత్త మా ఓ లంజా, నువ్వు ముష్టి లంజా వేలంజా అంటదంట. మేము గొల్లలం సార్, అది కాపు లంజా, కాపుది కానీ మాది గొల్లతనం అండి, కండి పిచ్చపొలతనం అండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఆ దుడికి ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పు ఒప్పో, నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది, ఆ పెళ్లి ఫోటో కదా, ఎట్లా చేసుకోవచ్చు ఫోటో కదా,